మాయాచ శుద్ధ విద్యాచ మహేశ్వర సదాశివౌ అని చెబుతూ ఉన్నాడు మిగిలినటువంటి 4 తత్వాలు. 21 ఈ 4 వెరసి 25 తత్వాలు. ఈ 25 తత్వములకు దాటిన తర్వాత, ఈ తత్వాలని దాటిన తర్వాత తత్వాతీతంచ బైందవం, అక్కడ బిందువు ఉన్నది. ఆ బిందువే పరమేశ్వరుని యొక్క నివాస స్థానము. ఆ బిందువునందు నివసించేది కాబట్టి ఆవిడ త్రిపుర అనబడుతూ ఉన్నది. ఆ బిందువులోనే ఆ పరమేశ్వరి ఉంటుంది. బ్రహ్మతత్వమే స్థూల శరీరాభిమాని అయినటువంటి ఆత్మతత్వంగా, సూక్ష్మ శరీరానికి అభిమాని అయినటువంటి విద్యాతత్వంగా, కారణ శరీరానికి అభిమాని అయినటువంటి శివతత్వంగా ఉన్నది. ఇవే ఇక్కడ ఉన్నటువంటి ఈ త్రిపురాలు కూడా. లఘుస్తవంలో చెబుతాడు చూడండి. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, అలాగే అగ్నిత్రయం, 3 రకాలైనటువంటి అగ్నులు, ఆహవనీయ అగ్ని, గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, అలాగే ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు, వామ, జ్యేష్ఠ, రౌద్రులు, ఉదాత్తం, అనుదాత్తం, స్వరితం, అలాగే భూలోక, భూవర్లోక, సువర్లోకాలు, స్వర్గలోకం, మర్త్యలోకం, పాతాళలోకం, అలాగే గంగా, యమున, సరస్వతి, ఇలా ఇవన్నీ కూడా అకార, ఉకార, మకారాలు, ఇవన్నీ కూడా త్రిపుటి అని అంటూ ఉన్నాం. వీటన్నింటినీ మనం త్రిపుటి అనే చెబుతాం. ఈ త్రిపుటి యందు ఉండేటటువంటిది కాబట్టి ఆవిడ త్రిపుర అని చెప్పబడుతూ ఉన్నది. ఆవిడే ఇక్కడ త్రిపురాదేవి అని మనం పిలుస్తూ ఉన్నాం. అయితే ఈ త్రిపురాదేవి ఈవిడ ఎక్కడుంది అసలు? ఈవిడ ఈ త్రిపురాదేవి అంటే ఏమిటి? త్రిపురాదేవిని లలితా శాస్త్రంలో 2 సార్లు చెప్పారు అన్నాం. ఇప్పుడు 626వ నామంలో చెప్పారు అన్నాం. అట్లాగే 978వ నామంలో కూడా అక్కడ చెప్పారు మళ్ళీ. దశముద్రా సమారాధ్య త్రిపురా శ్రీ వశంకరి. ఇక్కడ చూడండి, మళ్ళీ చెప్పారు. మేరు పర్వతం యొక్క శిఖరాన నైరుతి, వాయువ్య, తూర్పు దిశలలో నిర్మించబడినటువంటి 3 పురములు కలిగినటువంటిది. తూర్పు, నైరుతి, వాయువ్యం, ఈ 3 దిశల్లోనూ నిర్మించబడినటువంటి 3 పురములు కలిగినటువంటిది. అందుకే ఈవిడ త్రిపుర అని పిలువబడుతూ ఉన్నది. ఇడ, పింగళ, సుషుమ్నా నాడుల మధ్యల ఆ స్వరూపంలో, ఈ నాడుల యొక్క స్వరూపంలో ఉంటుంది కాబట్టి త్రిపుర అనబడుతూ ఉన్నది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు అనబడేటటువంటి 3 అవస్థలలోనూ ఉంటుంది కాబట్టి త్రిపుర అనబడుతూ ఉన్నది. చంద్ర, సూర్య, అగ్నుల యొక్క రూపం కలిగింది కాబట్టి త్రిపుర అనబడుతూ ఉన్నది. సృష్టి, స్థితి, లయముల యొక్క స్వరూపం కలిగింది కాబట్టి త్రిపుర అనబడుతూ ఉన్నది. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు అంటే ఈ త్రిమూర్తుల యొక్క స్వరూపం కలిగింది కాబట్టి త్రిపుర అనబడుతూ ఉన్నది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతుల యొక్క స్వరూపం కలిగినటువంటిది కాబట్టి త్రిపుర అనబడుతూ ఉన్నది. ఈ రకంగా త్రిపుటి అంటే ఆ పరమేశ్వర యొక్క స్వరూపమే. అందుకే ఆవిడ త్రిపుర అనబడుతూ ఉన్నది. ఆవిడ్ని గురించి చెబుతూ ఉన్నాడు. ఈ త్రిపుర రహస్యము అంటే ఈ త్రిపుర అనేటటువంటి పేరుతో పిలువబడేటటువంటి దేవి ఎవరైతే ఉన్నదో ఆవిడ యొక్క రహస్యం, ఆవిడ యొక్క విషయాలన్నీ కూడా ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఆవిడే మోక్ష ప్రదాత అని చెబుతూ ఉన్నాడు ఇప్పుడు ఈ పరశురాముడికి దత్తాత్రేయుడు. అయితే ఇక్కడ మనకి ఈ త్రిపురాదేవిని గురించి వివరించేటటువంటి ఉపనిషత్తులు కూడా ఉన్నాయి. మనకి త్రిపురాదేవిని గురించి వివరించేటటువంటి ఉపనిషత్తులు కొన్ని ఉన్నాయి. ఏమిటి ఈ ఉపనిషత్తులు? అలా అని కనుక మనం అనుకున్నట్లయితే, అసలు మామూలుగా కనుక మనం చూసినట్లయితే అమ్మవారిని గురించి వివరించేటటువంటి ఉపనిషత్తులు అనేవి కొన్ని ఉన్నాయి. మామూలుగా మనం చెబుతూ ఉన్నప్పుడు మిగిలినటువంటి ఉపనిషత్తులన్నీ చెప్పాం. కానీ ఇక్కడ అమ్మవారిని గురించినటువంటి ఉపనిషత్తులు, ప్రత్యేకంగా అమ్మవారిని గురించి చెప్పేటటువంటి ఉపనిషత్తులు అనేవి కొన్ని ఉన్నాయి. ఏమిటి ఆ అమ్మవారిని గురించి చెప్పేటటువంటి ఉపనిషత్తులు అని అంటే, ఇవి మొత్తం 8 ఉపనిషత్తులు ఉన్నాయి అని చెబుతూ ఉన్నాం మనం. అమ్మవారిని గురించి
8 ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయి మనకి. అందులో ముఖ్యమైనటువంటివి ఏమిటి అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోతూ ఉన్నటువంటి త్రిపుర ఉపనిషత్తు, త్రిపుర తాపిని ఉపనిషత్తు అని చెప్పేసి 2 రకాలైనటువంటి ఉపనిషత్తులు ఇవి. త్రిపురోపనిషత్తు, త్రిపుర తాపిని ఉపనిషత్తు అని చెప్పేసి 2 రకాలైనటువంటి ఉపనిషత్తులు. ఇవి కాకుండా మిగిలినటువంటివి ఏమిటి? దేవీ ఉపనిషత్తు, భావనోపనిషత్తు, సరస్వతి రహస్యోపనిషత్తు, శీతోపనిషత్తు, అలాగే సౌభాగ్యలక్ష్మి ఉపనిషత్తు. ఇలా మొత్తం 8 ఉపనిషత్తులు ఉన్నాయి. సరే, ఇక్కడ వీటిల్లో ముఖ్యమైనటువంటి త్రిపురోపనిషత్తు, త్రిపుర తాపిని ఉపనిషత్తు. ఈ త్రిపురోపనిషత్తు, త్రిపుర తాపిని ఉపనిషత్తు అసలు ఏమిటి, వీటిల్లో ఏం చెప్పారు, వీటిల్లో ఉన్నటువంటి విషయం ఏమిటి? ఈ విషయాన్ని గనక మనం ఒక్కసారి చూసినట్లయితే అయితే ఇక్కడ అనుమానం వస్తుంది, ఇది మనం చూడాలా, చూసి తీరాల్సిందే. ఎందుకని చూడాలి అంటే త్రిపుర రహస్యము అన్నాడు, త్రిపుర అనబడేటటువంటి దేవతని గురించి చెప్తూ ఉన్నాడు. మరి ఆ త్రిపురాదేవి అంటే ఎవరో మనకు తెలియాలి కదా. త్రిపురాదేవి అంటే ఎవరో తెలియాలి మనకి. కాబట్టి ఈ త్రిపుర రహస్యంలో ఏ దేవతను గురించి చెబుతూ ఉన్నాడో, పరమేశ్వరి అని ఎవరినైతే సంబోధిస్తూ ఉన్నాడో ఆ దేవత ఎవరో కావాలి మనకి. అందుకని ఈ ఉపనిషత్తులు చూడాల్సిందే. ఈ త్రిపురోపనిషత్తులో చెప్తూ ఉన్నాడు, ఎవరు అంటే సాక్షాత్తు పరమేశ్వరియే త్రిపుర అని పిలువబడుతూ ఉన్నది. అదే ఇప్పుడు ఇందాక మనం లలితా శాస్త్రంలో కూడా చెప్పుకున్నటువంటిది. పరమేశ్వరియే ఈ త్రిపుర అనేటటువంటి పేరుతో పిలువబడుతూ ఉన్నటువంటిది. ఎవరి పరమేశ్వరి? మనం మామూలుగా చెప్తూ ఉన్నాం చూడండి, రాజరాజేశ్వరి, కామకామేశ్వరి అని చెప్పేసి మనం ఆ పరమేశ్వరిని చెప్తూ ఉన్నాం. లలితా త్రిపుర సుందరి ఆవిడే ఇక్కడ పరమేశ్వరి అని చెప్తూ ఉన్నాడు. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగసోణి పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాత అన్నాడు కాళిదాసు. సకుంకుమ విలేపణామళిక చుంబిక స్తూరికాం సమందహస్తే క్షణాం సచర చాప పాశాంకుశాం అశేష జనమోహినీం అరుణాల్యభూషాంబరాం జపాకుస్మ భాసురాం జపనిధౌ స్మరేదంబికాం హ్రీంకారాసన గర్భిత నలశిఖాం సౌఃక్లీం కళాబిభ్రతీం సవర్ణాంబరధారిణీం పరసుధాం ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం సద్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పర కళాం శ్రీచక్ర సంచారిణీం. అమ్మా నువ్వేనమ్మా, త్వాం గౌరీం నువ్వే గౌరివి, త్రిపురాం నువ్వే త్రిపాదేవి, పరాత్పర కళాం, పరాత్పర కళ అంటే ధ్రువ కళ, సాదాక్య కళ, ఆత్మకళ, పరమాకళ, అదే 16వ కళ అయినటువంటి షోడశీ కళ. ఆ షోడశీ కళ నువ్వే, పరమేశ్వరి స్వరూపం నువ్వే, శ్రీచక్ర సంచారిణీం శ్రీచక్రమునందు సంచరిస్తూ ఉంటావు అని చెప్తూ ఉన్నాడు. అటువంటిది ఆవిడనే మనకి శంకర భగవత్పాదుల వారు తమ యొక్క సౌందర్య లహరిలో చెప్పారు చూడండి. కొణత్ కాంచీదామా కరికల్వ కుంభస్తవనత పరిక్షేణామజే పరిణత శరశ్చంద్రవదన ధనుర్బాణాన్ పాశాం శృణమపి దదానాకరతలై. ఆవిడ పరమేశ్వరి అంటే. కాబట్టి ఆ త్రిపురాదేవి ఆవిడ గురించి ఇక్కడ మనకి చెప్తూ ఉన్నాడు. ముందుగా మనం త్రిపురోపనిషత్తు, ఈ ఉపనిషత్తును చూద్దాం. ఈ త్రిపురోపనిషత్తు అనేది ఋగ్వేదంలో ఉన్నటువంటిది. ఇది అంత పెద్దదైనటువంటి ఉపనిషత్తు ఏం కాదు, ఇది చాలా చిన్నదైనటువంటి ఉపనిషత్తు. కేవలం 4 మంత్రాలున్నాయి ఇందులో, 4 మంత్రాలుంటాయి. మరి ఈ ఉపనిషత్తు యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని అంటే ఆ త్రిపురాదేవి యొక్క మంత్రము అనేది ఈ ఉపనిషత్తులో చెప్పాడు. ఈ మంత్రంలోనే చెప్పాడు ఇక్కడ ఆ త్రిపురాదేవి యొక్క మంత్రము అనేది. అంటే అమ్మవారిని ఏ రకంగా మనం ధ్యానం చేయాలి అనేటటువంటి విషయం కనుక చూసినట్లయితే ఆ మంత్రము అనేది ఇక్కడ చెప్పాడన్నమాట. ఏమిటది? కామోయోని కమలా వజ్రపాణిర్గుహాసా మాతరిస్వా భ్రమింద్ర పునర్గుహ సకల మాయయాచ. ఇది అమ్మవారి యొక్క మంత్రం.
అయితే అమ్మవారి యొక్క మంత్రం ఇక్కడ చెప్పాడు అని అన్నారు, బాగానే ఉన్నదండి. అసలు అమ్మవారి యొక్క మరి మంత్రము అనేది ఏమిటి, ఆ పరమేశ్వరి యొక్క మంత్రము అనేది ఏమిటి? ఈ పరమేశ్వరి యొక్క మంత్రము అని అంటే అమ్మవారికి మనం చెప్పేటప్పుడు ఆ పరమేశ్వరి యొక్క స్థూల రూపము, సూక్ష్మ రూపము, కారణ రూపము అని చెప్పేసి 3 రకాలైనటువంటి రూపాలు ఉన్నాయి అని చెప్పాం. స్థూల రూపము, సూక్ష్మ రూపము, కారణ రూపము, ఇవన్నీ కూడా లలితా శాస్త్రంలో వర్ణించాడు. స్థూల రూపాన్ని చెప్పాడు, 6వ నామం దగ్గర నుంచి చెప్పాడు స్థూల రూపాన్ని. ఆవిడ యొక్క ఆకారము అనేది ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా చెప్పాడు. 6వ నామం దగ్గర నుంచి చెప్పాడు. దేవకార్య సముద్యత, ఆ తర్వాత ఉజ్జద్భాను సహస్రాభ, ఇక్కడి నుంచి చెప్పుకుంటూ వెళ్ళాడు. ఇక ఆ పరమేశ్వరి యొక్క రూపం ఎలా ఉంటుంది అనేది ఇక్కడి నుంచి 49 నామాల్లో వివరించాడు. ఇది స్థూల రూపం. అయిపోయిన తర్వాత సూక్ష్మ రూపాన్ని గురించి కూడా వివరించాడు లలితా శాస్త్రంలోని. ఆ పరమేశ్వరి యొక్క సూక్ష్మ రూపము అంటే ఏమిటి? ఈ సూక్ష్మ రూపము అనేటటువంటిదే పరమేశ్వరి యొక్క మంత్రం. ఆ పరమేశ్వరి యొక్క మంత్రము అనేటటువంటిది ఏమిటి అంటే పంచదశి మహామంత్రమే ఆ పరమేశ్వరి యొక్క మంత్రము అన్నాడు. పంచదశి మహామంత్రమే పరమేశ్వరి యొక్క మంత్రం. అయితే ఈ పంచదశి మహామంత్రము అనేటటువంటిది ఎట్లా వివరించాడు ఇక్కడ అంటే 3 నామాల్లో చెప్పాడు. చూడండి, శ్రీమద్వాగ్భవ కోటైక స్వరూప ముఖ పంకజ కంఠాదిక్కడి పర్యంతం మధ్య కోట స్వరూపిణి శక్తి కోటైకతాపన్న కట్యదో భాగధారిణ. ఈ 3 నామాల్లోనూ కూడా మంత్రం చెప్పేశాడు. అంటే కంఠాదిక్కడి పర్యంతం మధ్య కోట స్వరూపిణి. మరి మొట్టమొదటిది ఏమిటండి? శ్రీమద్వాగ్భవ కోటైక స్వరూప ముఖ పంకజ. శరీరాన్ని 3 భాగాలుగా చేశాడు. మొట్టమొదటిదేమో శిరస్సు, రెండోదేమో కంఠం దగ్గర నుంచి కటి వరకు ఉన్నటువంటి ఈ ప్రదేశం, మూడోదేమో కటి ప్రదేశం దగ్గర నుంచి కింద ఉన్నటువంటి కాళ్ళు. ఈ 3 భాగాలుగా శరీరాన్ని విభజిస్తూ మంత్రాన్ని కూడా 3 ఖండాలుగా 3 భాగాలుగా విభజించాడు. వాటి ఇవే పేర్లు పెట్టాడు. వాగ్భవ కూటమి, కామరాజు కూటమి, శక్తి కూటమి అని పేర్లు పెట్టాడు. అలా పేర్లు పెట్టి ఆ మంత్రాన్ని ఇక్కడ వివరించడం జరిగింది. ఈ 3 నామాల్లోనూ వివరించాడు. అలాగే ఈ 3 నామాల్లోనూ వివరించినటువంటి ఆ మంత్రానికే ఇక్కడ ఆధారం ఏమిటి? చాలా మంది చెప్తూ ఉంటారు. చూడండి, అమ్మవారి యొక్క మంత్రము అని అంటే ఇది తాంత్రికమైనటువంటి మంత్రం తప్పించి వైదికమైనటువంటి మంత్రం కాదు అని చెప్తూ ఉంటారు. అమ్మవారి యొక్క మంత్రం అనేది తాంత్రికమైనటువంటి మంత్రం అండి, వైదికమైనటువంటి మంత్రం కాదు అని అంటారు. ఎందుకని తాంత్రికమైనటువంటిది, ఎందుకు వైదికం కాదు అంటే మంత్రశాస్త్రంలో ఓ సూత్రం ఉంది, వైదిక ప్రణవైర్యుత ప్రణవేన విహీనంతో తాంత్రిక ఏవ ప్రకీర్తిత అని. అంటే ప్రణవము అంటే ఓంకారం. వైదిక మంత్రాలన్నింటిలోనూ కూడా ఓంకారము అనేది ఉంటుంది. అలా ఓంకారము అనేది ఉంటేనే అది వైదికమైనటువంటి మంత్రం అవుతుంది, లేకపోతే తాంత్రికమైనటువంటి మంత్రము అని వాళ్ళు దానికి ఒక నిర్వచనం అనేది చెప్పారు. అయితే ప్రతి మంత్రానికి ఇట్లా ఓంకారం అనేది ఉండదు. ఎందుకంటే కొన్ని మంత్రాలకు ప్రత్యేకంగా వేదాల్లోంచే తీసుకోబడ్డాయి. వేదాల్లోంచి తీసుకోబడినటువంటి మంత్రాలకి ఓంకారం ఉండదు. మిగిలినటువంటి మంత్రాలకు ఓంకారం అనేది ఉంటుంది. అలా ఉంటే వైదికమైనటువంటి మంత్రాలు అన్నారు. ఇక్కడ ఈ పరమేశ్వరి యొక్క మంత్రం ఎలా ఉన్నది అంటే ఇది వేదాల్లోంచే తీసుకోబడింది. ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నది ఈ త్రిపుర ఉపనిషత్తు అంటే త్రిపుర ఉపనిషత్తు అన్నది దీన్ని. ఇది ఋగ్వేదంలో ఉన్నటువంటిది. ఋగ్వేదంలో ఉన్నటువంటి ఉపనిషత్తు ఇది. అంటే ఋగ్వేదంలో భాగం ఇది. అందులో ఉన్నటువంటి దాన్నే చెబుతూ ఉన్నాం మనం. ఏమిటి అంటే కామోయోని కమలా వజ్రపాణిర్గుహాసా మాతరిస్వా భ్రమింద్ర పునర్గుహా సకలా మాయయాచ. ఇది ఇక్కడ మంత్రం చెబుతూ ఉన్నది. అయితే మరి దీనికి ప్రత్యక్షంగా మనకు ఆ మంత్రం ఏం లేదు కదండి, లేదు. ఎందుకనంటే కొన్ని విషయాలు ప్రత్యక్షంగా చెప్పడానికి లేదు అనేటటువంటిది ఇక్కడ ఉంది. కాబట్టి ఇక్కడ కామహ అంటే కకారము, యోని ఏకారము, కామకళ అంటే ఈకారము, ఇట్లా ఈ మంత్రాన్ని వివరించడం జరిగింది. అంటే రహస్యంగా చెప్పాడన్నమాట.
మనం గతంలోనే చెప్పుకున్నాం చూడండి, ఇది రహస్యాతి రహస్యమైనటువంటిది, చాలా రహస్యమైనటువంటిది ఈ శ్రీ విద్య అని. నదేయం పరశిష్యేభ్యో నాస్తికేభ్యో నచేశ్వరి నశుశ్రూషాలసాంచ నైవానర్థ ప్రదాయిన అన్నాడు. ఎవరికీ చెప్పొద్దు అన్నాడు. దీని మీద నమ్మకం లేనటువంటి వాళ్ళకి ఎవరికీ కూడా ఇది చెప్పకూడదు అన్నాడు. చాలా రహస్యమైనటువంటిది, అందుకే ఇక్కడ రహస్యాతి రహస్యంగా మంత్రాన్ని చెప్పాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళంతా కూడా ఇది వైదికమైనటువంటి మంత్రం కాదు అంటున్నారు. వైదికమైనటువంటి మంత్రం కాబోటువంటి ఒక పక్కన వేదంలోనే ఈ మంత్రం ఉన్నది ఏం చెబుతుంటే మనం ఇప్పుడు మనం చెప్పింది త్రిపురోపనిషత్తు, అది ఋగ్వేదంలో ఉంది. మరి ఇంకేం కావాలి? అందులో ఈ మంత్రం ఉంది. ఈ మంత్రం ఎలా ఉన్నది అనేటటువంటి దానికి ఇప్పుడు చెప్పాను నేను. కామ అంటే కకారం అని, యోని అంటే ఏకారము అని, ఇట్లా అమ్మవారి యొక్క మంత్రం పంచదశి మహామంత్రం అంతా కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి దీంట్లో నిగూఢంగా ఉన్నది. అయితే ఈ పంచదశి మహామంత్రం అమ్మవారి యొక్క మంత్రాన్ని గురించినటువంటి వివరణ అనేది ఇంకా బాగా కావాలి అని మనం ఏమన్నా అనుకున్నాం అనుకోండి, అప్పుడు మీరు భాస్కర్ రాయల వారు రాసినటువంటి వరివస్య రహస్యం అనేటటువంటి గ్రంథం ఉంటుంది. వరివస్య రహస్యం అంటే అమ్మవారి యొక్క పూజ. ఆ పూజ ఏ రకంగా చేయాలి, అంతఃపూజ చేయాలా, బాహ్య పూజ చేయాలా, ఇట్లాంటి వివరాలన్నీ కూడా ఆ వరివస్య రహస్యము అనేటటువంటి పుస్తకంలో, ఆ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అది సంస్కృతంలోనే ఉంటుంది. మరి సంస్కృతంలో ఉంటే మనకు అర్థం కాదు కదండి, ఏం పర్వాలేదు, దాన్ని శుద్ధమైనటువంటి తెలుగులో నేను రాయడం జరిగింది. వరివస్య రహస్యము అనేటటువంటి పేరుతోనే నేను దాన్ని తెలుగులో రాయడం జరిగింది. కాబట్టి ఆ మంత్రం మీద ఎవరైనా గనక పూర్తి వివరణ కావాలి అనుకునేట్లయితే ఆ పుస్తకం తీసి చదువుకోవచ్చు. పూర్తిగా మంత్రం మీదనే 200 పేజీల పైన ఉంటుంది ఆ పుస్తకం, మీరు తీసుకుని చదువుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ త్రిపురోపనిషత్తులో పూర్తిగా వాళ్ళు ఈ పంచదశి మహామంత్రాన్ని వివరించారు. అంటే ఇక్కడ ఈ త్రిపురాదేవిని ఏ మంత్రంతో ధ్యానం చేయాలి అంటే, ఇదిగో ఇప్పుడు ఈ పంచదశి మహామంత్రంతోనే ధ్యానం చేయాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అంతే కదా, మరి ఆవిడ యొక్క మంత్రము అంటే పంచదశి మహామంత్రము అని చెప్పాడు. ఈ మంత్రాన్ని గతంలో అనేక మంది జపించి తరించారు అని చెప్తూ ఉన్నాం మనం. మనుశ్చంద్ర కుబేరశ్చ లోపాముద్రాచమన్మథ అగస్త్యర్నంది సూర్యశ్చ ఇంద్రో విష్ణు శివస్తథ క్రోధ భట్టారకో దేవ్య ఏతే ముఖ్య ఉపాసకాహ. వీళ్ళందరూ కూడా చాలా ముఖ్యమైనటువంటి ఉపాసకులు అని మనం చెబుతూ ఉన్నాం. ఇక్కడ శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. మనం చెప్పారు అంటే మనమేం చెప్పడం లేదు, ఇవన్నీ కూడా శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. మనువు, చంద్రుడు, కుబేరుడు, లోపముద్ర, మన్మధుడు, అగస్త్యుడు, నంది, సూర్యుడు, వీళ్ళందరూ కూడా ఆ పరమేశ్వరిని ఆరాధించి వాళ్ళు పునీతులయ్యారు. ఇది ఇక్కడ మనకి చెప్తూ ఉన్నటువంటిది. కాబట్టి ఆ దేవతనే నువ్వు కూడా ఆరాధించాలయ్యా అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడు కూడా ఈ అమ్మవారిని ఆరాధించినటువంటి వాళ్లలో, అమ్మవారిని పూజించినటువంటి వాళ్లలో ఈయన ఒకడు. దత్తాత్రేయుడు కూడా ఒకడు. అందుకే ఇక్కడ నువ్వు కూడా ఆ పరమేశ్వరిని ఆరాధించి తరించవలసింది అని చెప్పేసి తనని ఆశ్రయించినటువంటి ఈ పరశురాముడికి వివరిస్తూ ఉన్నాడు ఈ త్రిపుర రహస్యాన్ని, అంటే అమ్మవారి యొక్క రహస్యాన్ని. అందుకే చూడండి, గతంలో అమ్మవారిని గురించినటువంటి గాథలన్నీ కూడా నేను విన్నాను అన్నాడు. అమ్మవారిని గురించినటువంటి గాథలు విన్నాను అంటే ఏం విన్నాడు? దేవి భాగవతం చెప్పాడు ఆయన ముందు. పరశురాముడిని కూర్చోబెట్టి దేవి భాగవతం అంతా చెప్పాడు. అంటే అమ్మవారిని గురించినటువంటి కథలన్నీ, ఆవిడ మహాత్మ్యం అంతా కూడా విన్నాడు. ఆయనకి నమ్మకం వచ్చింది. ఇప్పుడు అర్చనా విధానం కావాలి అన్నాడు. అర్చనా విధానం కావాలంటే మంత్ర యంత్ర తంత్రాలన్నీ చెప్పాడు. మంత్రము, యంత్రము, తంత్రము. మంత్రము అంటే ఏం చెప్పాడు? ఇదిగో ఈ పంచదశి మహామంత్రాన్ని చెప్పాడు. యంత్రము అంటే ఏం చెప్పాడు? యంత్రము అంటే అమ్మవారి యొక్క యంత్రం శ్రీచక్రం. మరి ఈ శ్రీచక్రమే అమ్మవారి యంత్రము అని చెప్పేసి మనకెట్లా? మళ్ళీ మనకు అనుమానమే కదా. శ్రీచక్రమే అమ్మవారి యొక్క యంత్రము అని మనకెట్లా?
త్రిపుర తాపిని ఉపనిషత్తు అని మళ్ళీ మనకు ఉపనిషత్తు, అమ్మవారిని గురించినటువంటిదే ఈ ఉపనిషత్తు. ఈ త్రిపుర తాపిని ఉపనిషత్తు అనేటటువంటిది అథర్వణ వేదానికి సంబంధించినటువంటిది. ఈ త్రిపుర తాపిని ఉపనిషత్తులో ఈ విషయాలన్నీ కూడా చెప్పాడు. ఏవి? అమ్మవారి యొక్క యంత్రాన్ని గురించినటువంటి విషయాలు, శ్రీచక్రాన్ని గురించినటువంటి విషయాలన్నీ కూడా చెప్పాడు. శ్రీచక్రము అనేది ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని అక్కడ వివరించాడు. గతంలో మనం చెప్పుకున్నాం చూడండి. శ్రీచక్రం త్రిపుర సుందర్యా బ్రహ్మాండాకారమీశ్వరి పంచభూతాత్మకం చైవ తన్మాత్రాత్మకమేవచ ఇంద్రియాత్మకమేవంచ మనస్తత్మకం తథా. ఓ పార్వతీ, పరమేశ్వరుడు పార్వతీదేవి చెప్తూ ఉన్నాడు, శ్రీచక్రము అంటే సామాన్యమైనటువంటిది కాదు అన్నాడు. మరి ఏమిటయ్యా అనంటే బ్రహ్మాండాకారమేశ్వరి చరాచర జగత్తుకి ప్రతీక అన్నాడు. ఎందుకని అంటే ఈ జగత్తు సృష్టి అనేది దేనివల్ల జరిగింది? పంచభూతాలు, తన్మాత్రలు, వీటి యొక్క ఇవన్నీ కూడా పంచీకరణ చెందటం వల్ల. అదే కదా మనం మొట్టమొదటిలో ఆ సృష్టి ఎలా జరిగింది అన్నప్పుడు చెప్పుకున్నది. కాబట్టి సృష్టికి అవసరమైనటువంటిది ఏమిటి అంటే ఇదిగో ఈ పంచభూతాలు, తన్మాత్రలు. అందుకని ఇక్కడ ఈ శ్రీచక్రంలో పంచభూతాత్మకం చేయవా తన్మాత్రాత్మకమేవచ, పంచభూతాలు ఇందులోనే ఉన్నాయి, తన్మాత్రలు ఇందులోనే ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు ఇందులో ఉన్నాయి, కర్మేంద్రియాలు ఇందులో ఉన్నాయి. పంచభూతాలు తన్మాత్రలు ఇందులోనే ఉన్నాయి కాబట్టి చరాచర జగత్తుకి ఇది ప్రతీక. జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఈ శ్రీచక్రంలోనే ఉన్నాయి కాబట్టి, కర్మేంద్రియాలు ఉన్నాయి అంటే అక్కడ ఇంద్రియాలు ఉండవు, ఇంద్రియాల యొక్క తత్వాలు ఉంటాయి. ఈ తత్వాలన్నీ ఇందులోనే ఉన్నాయి కాబట్టి ఇది ఈ జగత్తులో ఉన్నటువంటి మానవాళికి, ఇవి జీవరాశికి అంతటికీ ప్రతీక. ఈ ఇంద్రియాలే కాకుండా 11వ ఇంద్రియం అయినటువంటి మనస్సు కూడా ఇందులో ఉన్నది. మనస్తత్వాత్మకం తథా, మనస్సు కూడా ఇందులోనే ఉంది. మనస్సు ఉన్నటువంటి వరకే అంటే మానవుడికి ఒక్కడికే. అందుకని విశ్వ మానవాళికి ప్రతీక అన్నాడు. శ్రీచక్రం చరాచర జగత్తుకి ప్రతీక, ఈ జగత్తులో ఉన్నటువంటి జీవరాశికి ప్రతీక, ఈ జగత్తులో ఉన్నటువంటి మానవాళికి ప్రతీక. అంతేకాకుండా మిగిలినటువంటి 4 తత్వాలు మాయాచ శుద్ధ విద్యాచ మహేశ్వర సదాశివవు, మాయా శుద్ధ విద్య మహేశ్వరుడు సదాశివుడు వెరసి 25 తత్వాలు ఉన్నాయి అన్నాడు. ఈ 25 తత్వములకి అతీతమైనటువంటిది 26వ తత్వం ఉన్నది. అదే ఇక్కడ ఉన్నటువంటిది బిందువు. అది ఆ బిందువు నందే ఆ పరమేశ్వర స్వరూపమైనటువంటి ఆ త్రిపురాదేవి, ఆ పరాత్పరి, ఆ జగన్మాత. మీరు లలితా త్రిపుర సుందరి అనండి, రాజరాజేశ్వరి, పరాభట్టారిక అనండి, కామేశ్వరీ దేవి అనండి, మీరు ఏ పేరుతో పిలిచినప్పటికీ ఆ పరమేశ్వరం ఉన్నది ఎక్కడ అంటే ఆ శ్రీచక్రంలో ఉన్నటువంటి 9వ ఆవరణ అయినటువంటి ఆ బిందువునందు ఉన్నది. అది ఇక్కడ ఈ త్రిపురాదేవి ఎక్కడ ఉన్నది అంటే. కాబట్టి ఆ శ్రీచక్రాన్ని గురించినటువంటి వివరణ అంతా కూడా మనకి ఈ త్రిపుర తాపిని ఉపనిషత్తులో చెప్పాడు. త్రిపుర తాపిని ఉపనిషత్తులో ఈ విషయాలన్నీ కూడా చెప్పాడు. అలా ఈ ఉపనిషత్తులో ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు మనకు ఒక్కసారి అనుమానం వస్తుంది. ఈ శ్రీచక్రం మొత్తం 9 ఆవరణలుగా ఉన్నాయి అన్నాం మనం. ఈ 9 ఆవరణలలోనూ ఈ పరమేశ్వర స్వరూపాన్ని అర్చించాలి అన్నాం. ఇవి ఏమిటి మనకి? భూపురం, షోడశదళం, అష్టదళం, మన్వస్త్రం, బహిర్దశారం, అంతర్దశారం, అష్టకోణం, త్రికోణం, 9వ ఆవరణ బిందువు. వీటినే త్రైలోక్య మోహన చక్రం, సర్వాశా పరిపూరక చక్రం, సర్వ సంక్షోభిణీ చక్రం, సర్వ సౌభాగ్యదాయక చక్రం, సర్వార్థ సాధక చక్రం, సర్వ రక్షాకర చక్రం, సర్వరోగహర చక్రం, సర్వసిద్ధిప్రద చక్రం, సర్వానందమయ చక్రము. ఇలా 9 ఆవరణలుగా ఉన్నాయి. ఈ 9 ఆవరణలోనూ కూడా దేవతలు ఉన్నారు. ఈ 9 ఆవరణలలోనూ ఉన్నటువంటి దేవతలందరినీ అర్చించడమే శ్రీచక్రార్చన. మరి ఈ దేవతల పేర్లన్నీ మనకి ఎట్లా తెలుస్తాయండి అనుమానం వస్తుంది మళ్ళీ మనకి. ఖడ్గమాలలో చెప్పబడ్డ ఈ దేవతలందరి పేర్లు కూడా
ఈ ఆవరణలలో ఉండేటటువంటి దేవతలందరి పేర్లు కూడా ఖడ్గమాల్లో ఇచ్చారు. కాబట్టి శ్రీచక్రానికి అర్చన చేసేటప్పుడు ఖడ్గమాలతో గనక అర్చన చేసినట్లయితే చక్రార్చన చేసినటువంటి ఫలితం వచ్చేస్తుంది. ఎందుకంటే చక్రార్చన చేయటం వలన ఖడ్గమాలతో ఆ శ్రీచక్రాన్ని అర్చన చేయటమే. ఈ విషయాలన్నీ కూడా చెప్పాడు దత్తాత్రేయుడు పరశురాముడికి. అర్చనా విధానం అంతా కూడా చెప్పాడు. మంత్రం, యంత్రం, తంత్రం అన్నీ చెప్పాడు అన్నాం. యంత్రం అంటేనేమో శ్రీచక్రాన్ని గురించి చెప్పాడు, తంత్రము అంటే పూజా విధానాన్ని గురించి చెప్పాడు. ఆ దేవిని ఎలా అర్చన చేయాలి అనేటటువంటి విషయాన్ని చెప్పాడు. ఎలా అర్చన చేయాలిట అంటే తత కుంకుమ సింధూరై కార్యం యత్నంతు యోగినః అని చెప్తూ ఉన్నాయి యామణ గ్రంథాలు. శ్రీచక్రాన్ని కుంకుమ సింధూరాలతో గనక అర్చన చేసినట్లయితే సాధకుల యొక్క కోరికలన్నీ కూడా తీరతాయి అని చెప్తూ ఉన్నాడు. అందుకే మనం ఎక్కడ చూసినప్పటికీ కూడా శ్రీచక్రాన్ని కుంకుమతోనూ సింధూరంతోనే అర్చన చేయించడం అనేది జరుగుతుంది. చూడండి, మీరు ఎక్కడైనా సరే కుంకుమార్చన అని చెప్పేసి బోర్డు పెట్టేస్తాడు. కుంకుమార్చన చేయటంలో ఉన్నటువంటి అర్థం ఇదే. తత కుంకుమ సింధూరై కార్యం యత్నంతు యోగినః. కుంకుమతో గాని సింధూరంతో గాని ఆ పరమేశ్వరుని గనక మనం అర్చించినట్లయితే సాధకుడి యొక్క కోరికలన్నీ తీరతాయి. కాబట్టి ఆ శ్రీచక్రం యొక్క అర్చనా విధానము అంటే ఇదిగో ఈ కుంకుమతో గాని సింధూరంతో గాని దీంతో గనక అర్చించినట్లయితే నీ కోరికలు తీరతాయి అని చెప్పాడు. ఈ విషయాలన్నీ ఎక్కడ చెప్పాడు అంటే దత్తాత్రేయుడు ఈ పరశురాముడికి చెప్పాడు. అర్చనా విధానం అంటే తంత్రం అంతా కూడా చెప్పాడు. మంత్రము అంటేనేమో పంచదశి మహామంత్రం చెప్పాడు. యంత్రము అంటేనేమో శ్రీచక్రాన్ని గురించి చెప్పాడు. తంత్రము అంటే అర్చనా విధానం చెప్పాడు. ఏ రకంగా ఆ పరమేశ్వరుని అర్చన చేయాలి ఇవి కూడా చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ దేవీ ఉపనిషత్తు అని చెప్పేసి ప్రత్యేకంగా అధర్వణ వేదంలోనే ఇంకో ఉపనిషత్తు ఉంది. అమ్మవారిని గురించి చెప్పేటటువంటి ఉపనిషత్తు ఇది. ఆ పరమేశ్వరి ఎక్కడ ఉన్నది అని అంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. హృత్పుండరీక మధ్యస్థాం ప్రాతః సూర్య సమప్రభాం. ఇది ఉపనిషత్తు వాక్యం మనం చెప్పుకునేది. ఇప్పుడు దేవీ ఉపనిషత్తు అధర్వణ వేదంలో ఉన్నటువంటిది. హృత్పుండరీక మధ్యస్థాం ప్రాతః సూర్య సమప్రభాం పాశాంకుశితరాగం సౌమ్యాం వరదాభయహస్తకాం. అంటే హృదయము అనేటటువంటి ఈ పద్మంలో ఉదయిస్తూ ఉన్నటువంటి సూర్యుడిలాగా బాల్భానుల్లాగా ప్రకాశిస్తూ ఉంటుంది అన్నాం. అదే లలితాశాస్త్రంలో చెప్పాడు మనకి. ఉజ్జద్భాను సహస్రాభ, ఉదయిస్తూ ఉన్నటువంటి కొన్ని వేల కోట్ల సూర్యుల యొక్క కాంతితో ఆ పరమేశ్వరి ప్రకాశిస్తూ ఉన్నది అన్నాడు. ఆవిడ చేతుల్లో పాశము, అంకుశము ఇవన్నీ కూడా ఆయుధాలుగా ఉన్నాయి. సౌమ్యమైనటువంటి ముఖంతో వరదాభయ హస్తకాం, వరద అభయ ముద్రలు ధరించి ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. త్రినేత్రాగుం రక్తవసనాం, ఎరుపు రంగు ఛాయలో ఉన్నది, రక్తవర్ణంలో ఉన్నది ఈవిడ. 3 నయనములు, 3 కళ్ళు కలిగి ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. భక్తుల యొక్క కోరికలన్నీ కూడా తీర్చేటటువంటిది ఈ దేవి. అటువంటి ఆ పరమేశ్వరుని గనక అర్చన చేసినట్లయితే నీ యొక్క కోరికలన్నీ తీరతాయ్యా అని చెప్పాడు. ఇది ఇప్పుడు ఆయన చెప్పినటువంటి విషయం అంతా కూడా. ఆ త్రిపురాదేవిని గురించి ఇప్పుడు చెప్పాడు. ఇందాక మనం 11వ అధ్యాయం చెప్పుకున్నాం కదా. ఈ 11వ అధ్యాయంలో చెప్పినటువంటి విషయం ఏమిటంటే ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటిదంతా కూడా చిత్స్వరూపం తప్పించి ఇంకేమీ లేదయ్యా పరశురామా. చిత్స్వరూపము అంటే ఏదో కాదు, అయి సాక్షాత్తు ఆ పరమేశ్వరి అయినటువంటి త్రిపురాదేవి యొక్క రూపమేను అన్నాడు. ఇక ఇప్పుడు ఈ మాటలన్నీ కూడా విన్నాడు ఈ పరశురాముడు. గురువుగారు చాలా వివరంగా చెప్పాడు, ప్రతి విషయాన్ని వివరంగా చెప్పాడు. 11వ అధ్యాయంలో చూడండి ఎంత వివరణ ఇచ్చావో చూడండి. జగత్ స్వరూపాన్ని వివరించాడు. అయినప్పటికీ సాక్షాత్తు దత్తాత్రేయుడు చెప్పాడు పరశురాముడికి ఆ దేవిని గురించి. అయినప్పటికీ ఆయనకు అనుమానం మాత్రం పోలా. ఎంత చెప్పినప్పటికీ మనసులో ఏదో చిన్న అనుమానం అనేది పీకుతోంది. ఇప్పుడు అడుగుతూ ఉన్నాడు, అయ్యా గురువు గారు, మీరు అనేకమైనటువంటి విషయాలు చెప్పారు,
మీరు చెప్పినట్టుగా ఈ జగత్తంతా కూడా ఆ చిద్రూపమే, అంటే పరమేశ్వరుడి యొక్క స్వరూపమే, ఇంకోటేమీ కాదు, ఇందులో అనుమానం లేదు. అయినప్పటికీ నాకు చిన్న అనుమానం ఉన్నది అన్నాడు. ఏమిటి అనంటే, ఈ జగత్తు అనేది అన్ని కాలాల్లోనూ సత్యమే అని ఎందుకు అనిపిస్తుంది, ఇది అని అడుగుతూ ఉన్నటువంటిది. మనకి చూడండి, బ్రహ్మ సత్యం జగన్మిథ్య, ఇది మనం చెబుతూ ఉన్నటువంటిది. ఆ పరబ్రహ్మ స్వరూపం ఒకటే సత్యము నిత్యము శాశ్వతమైనటువంటిది. ఈ చరాచర జగత్తంతా కూడా మిథ్య, ఇది మన యొక్క భ్రాంతి. ఈ విషయాలన్నీ నాకు అర్థమవుతూ ఉన్నాయి, మీరు చెప్పారు. అయినా నాకు అనుమానంగా ఉన్నది, మరి అన్ని కాలముల యందు, అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు, ఈ 3 కాలాలలోనూ కూడా ఈ జగత్తు అనేది సత్యమే అని ఎందుకు అనిపిస్తూ ఉన్నది? ఇది ఈ పరశురాముడికి వచ్చినటువంటి అనుమానం. ఇప్పుడు ఈ అనుమానం అనేది నిజంగా పరశురాముడిది కాదు, ఇది మనకు వచ్చే అనుమానమే. మనం గతంలోనే చెప్పుకున్నాం చూడండి, ఈ జగత్తు అంతా మిథ్య అని చెప్పేసి, ఇదంతా ఒక భ్రాంతి అని చెప్పి ఎవరిని కూడా మనం నమ్మించలేం. ఎందుకని అంటే, నువ్వు కళ్ళు తెరిస్తే కళ్ళకు కనిపిస్తూ ఉన్నది ఈ జగత్తు. ఇక్కడ ఉన్నటువంటి వస్తువు ఏదైనా చేత్తో గనక ముట్టుకుంటే నీకు వస్తువు చేతికి తగులుతోంది, నువ్వు ఆ వస్తువుని అనుభవిస్తూ ఉన్నావు. అంటే ప్రాక్టికల్ లైఫ్ లో ఈ వస్తువు అనేది నీతో, నువ్వు వాడుకుంటూ ఉన్నావు వస్తువుని, నువ్వు అనుభవిస్తూ ఉన్నావు దాన్ని. మరి ఈ జగత్తు మిథ్య అంటే ఎలా కుదురుతుంది? ఇక్కడ ఇదే అనుమానం మనకున్నది. ఆ అనుమానాన్ని ఈ పరశురాముడితో అడిగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు పరశురాముడు అడుగుతూ ఉన్నాడు, ఈ జగత్తు సత్యమేను అని ఎందుకు అనిపిస్తుంది గురువు గారు అన్నాడు. ఇక్కడ ముందుగా మనం భ్రాంతి చెందినప్పటికీ ఈయన ఈ అనుమానాన్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మనం ఏదో పని పొరపాటు అనుకున్నాం. అంటే గురువు గారు చీకట్లో తాడును చూసి పాము అనుకున్నాం, మనం రజ్జు సర్ప భ్రాంతి అంటాం. తాడును చూసి పాము అనుకున్నాం, ఆ క్షణంలో భయం వేస్తుంది మనకి, ఇది పామే అనుకుంటాం. కానీ కొంతసేపు అయిన తర్వాత, అంటే దీపం తీసుకొచ్చిన తర్వాత దాన్ని కైపు చూసాం, ఇది పాము కాదు తాడు అని తెలుసుకున్నాం. కాబట్టి పాము అనేటటువంటి మాట అసత్యం అని మనకి తెలుస్తోంది. రజ్జు సర్ప భ్రాంతి అన్నాం, ఈ భ్రాంతి అనేది తొలగిపోతోంది. ఇది పాము కాదు తాడు అనేటటువంటి విషయం మనకి తెలుస్తోంది. మరి ఇంకా కొంతమంది, చాలా మంది ఉన్నారు మన దేశంలో, ప్రత్యేకంగా ద్వైతులు. వీళ్ళు కూడా చాలా తెలివైనటువంటి వాళ్లే, వాళ్ళు కూడా బుద్ధిమంతులే, వాళ్ళు కూడా జ్ఞానం కలిగినటువంటి వాళ్లే కదా. ఇలాంటి వాళ్ళు కొంతమంది ఈ జగత్తంతా సత్యమేను అని చెప్తూ ఉన్నారే, మరి దీనికేమిటి కారణం? జగత్తు సత్యమేను అని కొంతమంది వాదన చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు తెలివిగల వాళ్లే, వాళ్ళు జ్ఞానం కలిగినటువంటి వాళ్లే, వాళ్ళు ఎందుకు అలా చేస్తూ ఉన్నారు? ఎందుకని వాళ్ళు అలా నిర్ణయిస్తూ ఉన్నారు? మీరు చెప్పినటువంటి మాటలన్నీ విన్న తర్వాత కూడా ఈ జగత్తు సత్యమేమో అని నాకు అనిపిస్తూ ఉన్నది. మీరు ఇన్ని మాటలు చెప్పారు, జగత్తు అసత్యం అని మీరు చెప్పారు, నిజమే. కానీ నాకు మాత్రం ఈ జగత్తు సత్యమేమో అని ఎక్కడో మనసులో లోపల పీకుతూ ఉన్నది. కాబట్టి నా మీద మీరు కోపం తెచ్చుకోవద్దు, దయ ఉంచి నా యొక్క అనుమానాన్ని నివృత్తి చేయండి, ఇదే నేను మీరు కోరుకుంటున్నది అన్నాడు. నేను ఇలా అడుగుతూ ఉన్నందుకు మీరేం కోపం తెచ్చుకోవద్దు నా మీద, దయ ఉంచి నా యొక్క అనుమానాన్ని మీరు నివృత్తి చేయండి అని ఈ పరశురాముడు అడుగుతూ ఉన్నాడు. అంటే ఏమంటాడు ఇప్పుడు? రజ్జు సర్ప భ్రాంతి అలా చెప్పినప్పుడు ఇది పాము కాదు తాడు అని మనకి తర్వాత తెలుస్తోంది. కానీ మరి ఈ జగత్తు అసత్యము అని మనకు తెలియటం లేదు కదా. 3 కాలాల్లోనూ కూడా ఈ జగత్తు సత్యంగానే మన కంటికి కనిపిస్తూనే ఉన్నది. మనతో పాటుగా అనేక మంది ఉన్నారు ఇంకా లోకంలో, జ్ఞానులైనటువంటి వాళ్ళు, బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు. వాళ్లేమో ఈ జగత్తు సత్యం అని చెబుతూ ఉన్నారు. కాబట్టి నాకు కూడా మీరు చెప్పిందంతా విన్న తర్వాత కూడా నాకు
ఈ జగత్తు సత్యమేమో అనేటటువంటి అనుమానం వస్తూ ఉన్నది. అందుకని నా అనుమానాన్ని మీరు తీర్చవలసింది అని ప్రాధేయపడ్డాడు. ఆయన 2 కాళ్ళు మడి పట్టుకున్నాడు. గురువు గారికి కోపం రాలా. ఎందుకని అంటే తను చెప్పిందంతా కూడా శ్రద్ధగా వింటూ ఉన్నాడు. ఆయనకు వచ్చినటువంటి అనుమానాలు తీర్చవలసిన బాధ్యత అనేది గురువు గారిది. అందుకని ఇప్పుడు ఈ గురువు గారు చెప్తూ ఉన్నాడు, దత్తాత్రేయుడు చెప్తూ ఉన్నాడు, పరశురామ, ఈ జగత్తు యొక్క భ్రాంతికి అసలు మూలం ఏమిటనుకుంటున్నావయ్యా నువ్వు? అవిద్య. ఈ జగత్తు యొక్క భ్రాంతికి మూలమైనటువంటిది ఏమిటి అంటే అవిద్య, అజ్ఞానం. ఈ అవిద్య అనేటటువంటిది చాలా సనాతనమైనటువంటిది. ఇదేదో నిన్న మొన్న వచ్చినటువంటిది కాదు. చాలా కాలం నుంచి, అంటే పరబ్రహ్మ స్వరూపం ఎప్పటి నుంచి అయితే ఉన్నదో అప్పటి నుంచి అవిద్య కూడా ఉంది. మనం మనసులో దృఢంగా భావిస్తూనే ఉన్నాం ఈ జగత్తంతా సత్యము అని. ఎందుకంటే ఈయన మా తండ్రి, ఈవిడ మా తల్లి, ఈయన మా తాత, వీడు నా కుమారుడు, ఇది నా కుమార్తె, ఇట్లా మనం వీళ్ళందరినీ కూడా మన బంధుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్లతో ఏదో ఒక రకంగా సంబంధ బాంధవ్యాలు కలుపుకుంటూ ఉన్నాం. వాళ్లతో కలిసిమెలిసి తిరుగుతూ ఉన్నాం. వాళ్లతో మమైకమైపోతూ ఉన్నాం. మనం అంత బాగా కలిసిపోయినాం. మనం పాలు నీరు లాగా కలిసిపోతూ ఉన్నాం వీళ్లతో. కాబట్టి ఈ అజ్ఞానము అనేటటువంటిది, ఈ అవిద్య అనేటటువంటిది మన మనసుకి బాగా పట్టేసింది. ఎంత మనం వదిలించినా కూడా వదలనంతగా ఈ అవిద్య అనేది పట్టేసింది. దానివల్లనే ఈ భ్రాంతి అనేది కలుగుతూ ఉన్నదయ్యా. ఇది సనాతనమైనది, మనస్సులో బాగా దృఢంగా నాటుకుపోయింది ఇది. అందుకని నీకు ఈ భ్రాంతి అనేది కలుగుతూ ఉన్నది. ఆత్మ అంటే ఏమిటో తెలియదు. శరీరమే ఆత్మ అని అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. ఓ పరశురామ, ఒక్క మాట విను. ఆత్మ అనేది మహా నిర్మలమైనటువంటిది అనేటటువంటి విషయం నీకు తెలుసు కదా. మరి శరీరము అంటే రక్తము, మాంసము, నెత్తురు, చీము, ఎముకలు ఇవన్నీ కలిసినటువంటి మలినమైనటువంటిది కదా ఈ శరీరం అంటే, మహా చండాలమైనటువంటిది. మరి అలాంటప్పుడు ఈ శరీరమే ఆత్మ ఎట్లా అవుతుందయ్యా? ఆత్మేమో మహా నిర్మలమైనటువంటిది, మరి శరీరం మహా మలినమైనటువంటిది. ఈ మలినమైనటువంటి శరీరం ఆత్మ ఎట్లా అవుతుంది? శరీరమే ఆత్మ అని నమ్మి అత్యంతమైనటువంటి శ్రద్ధతో దృఢంగా భావన చేయటం వల్లనే ఆత్మ అంటే దేహమే అని మనం అనుకుంటున్నాం. ఆత్మ అంటే దేహము అని మనం ఎందుకు అనుకుంటున్నాం అంటే, దేహమే ఆత్మ అని ఎందుకు భావన చేస్తున్నాము అంటే, మనం గట్టిగా నమ్మాము. దేహమే ఆత్మ అని మనం నమ్మాము. దీనికి మనం సంబంధించి ఆ బృహదారణ్యకోపనిషత్తులో ఆ కథ కూడా చెప్పుకున్నాం చూడండి. ప్రజాపతి దగ్గర ఇంద్రుడు, విరోచనుడు ఇద్దరు కూడా పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవటానికి వెళ్లారు అని చెప్పాం. అప్పుడు విరోచనుడు ఈ లోకంలోకి వచ్చి దేహమే ఆత్మ అని అందరికీ కూడా ప్రచారం చేశాడు. ఎందుకంటే అజ్ఞానం పొరలు కప్పి ఉన్నాయి అతనికి. కాబట్టి శరీరమే ఆత్మ అని అనుకున్నాడు. అయితే మనం కూడా అలాగే చేస్తూ ఉన్నామయ్యా. ఆత్మ అంటే దేహమేను అని మనం దృఢంగా భావిస్తూ ఉన్నాం. అందుకే ఇలా అనుకుంటూ ఉన్నాం అంతే. అయితే ఆత్మ అనేది చిద్రూపము అని తెలుసుకున్న తర్వాత కూడా ఈ శరీరమే ఆత్మ అనేటటువంటి ఈ భ్రాంతి మాటి మాటికే కలుగుతూనే ఉంటుంది మనకి. ఆత్మ అనేది శరీరం కాదు, చిద్రూపము అనేటటువంటి విషయం మనం తెలుసుకున్నప్పటికీ కూడా ఈ అనుమానం మనం వదిలిపెట్టదు. ఎందుకని అంటే దృఢంగా నాటుకుపోయింది. అటువంటి దృఢంగా నాటుకుపోయినటువంటి ఈ భావాల వల్లనే ఈ జగత్తంతా కూడా సత్యము అనేటటువంటి భ్రాంతి కలుగుతూ ఉంటుంది. మరి ఇటువంటి భ్రమ ఉన్నది. ఈ భ్రమ తొలగిపోయేటటువంటి ఉపాయం లేదా? ఉంది. ఎందుకు లేదు? ఉంది. జగత్తు సత్యము అనేటటువంటి భ్రమ
తొలిపోయేటటువంటి ఉపాయం కూడా ఉంది. ఏమిటి ఆ ఉపాయం అంటే, ఎంత దృఢంగా అయితే నువ్వు జగత్తు సత్యము అని నమ్ముతూ ఉన్నావో అంతకన్నా దృఢంగా ఈ జగత్తు అసత్యము అని నువ్వు భావన చేయాలి. ఎంత దృఢంగా అయితే ఈ జగత్తు సత్యము అని నమ్ముతూ ఉన్నావో అంతకన్నా దృఢంగా, అంతకన్నా ఎక్కువగా ఈ జగత్తు అసత్యము అని చెప్పేసి నువ్వు భావన చేయాలి. అప్పుడు ఈ భ్రాంతికి అస్తానికి పోతుంది. ఇక్కడ విచిత్రమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఈ జగత్తుని ఎవరు ఏ రకంగా భావన చేస్తే వాళ్ళకి ఆ విధంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఇది భ్రాంతి కదా. ఈ భ్రాంతి ఎవడు ఏ రకంగా భావన చేస్తే వాడికి ఆ రకంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనకి చూడండి, ఈ లోకంలో వికారం కలగజేసేటటువంటిది ఏమిటి అని అంటే కాంత, కనకం ఈ రెండే ఉన్నటువంటివి. ఈ రెండింటి వల్లే మానవుడు పాపాలు చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే పరకాంతాలు కల్పించినప్పుడు మాతృభావన చేయటం అనేది ఇలా చెయ్యాలి అని మనం చెబుతాం, కానీ మనం చేయటం లేదు కదా. అదే ప్రహ్లాద చరిత్ర చెప్పేటప్పుడు చూడండి, కన్నుదోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు అని అంటాడు. అలా భావన గనక చేస్తే నీకు వాళ్ళు అలాగే కనిపిస్తారు. ఇంకోలా నువ్వు భావన చేస్తే నీకు ఇంకోలాగానే కనిపిస్తారు. అలాగే ఈ జగత్తు కూడా నువ్వు ఎవరు ఏ రకంగా భావన చేస్తే వాళ్ళకి ఆ రకంగానే కనిపిస్తుంది. ఈ యోగులు ఏ రూపంలో ఈ జగత్తుని చూడాలనుకుంటారో వాళ్ళు ఆ రూపంలోనే చూస్తారయ్యా. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది పరశురామ. యోగి అయినటువంటి వాడు ఈ జగత్తుని ఎలా చూడాలి అని అనుకుంటూ ఉన్నాడో వాడు అలాగే చూస్తాడు. దీనికి ఒక మంచి ఉదాహరణ ఒకటి చెప్తాను విను. చాలా అద్భుతమైనటువంటి ఉదాహరణ. నీకు ఒక కథ చెప్తా విను. పూర్వకాలంలో వంగదేశం అంటే బెంగాల్, ఆ బెంగాల్ ప్రాంతంలో సుందరము అనేటటువంటి పేరు కలిగినటువంటి ఓ పట్టణం ఉంది. అది నిజంగా సుందరమైనటువంటి పట్టణమే, పేరుకు తగినటువంటి పట్టణం. చాలా గొప్పగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. మహా పవిత్రమైనటువంటి పట్టణం కూడా. ఆ పట్టణాన్ని సుషేణుడు అనేటటువంటి రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఈయన చాలా బుద్ధిమంతుడు, వేదాంగ విదుడు, మహాతత్వవేత్త, చాలా గొప్పవాడు. ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు. బాగా పేరు ప్రఖ్యాతులన్నీ కూడా తెచ్చుకున్నటువంటి వాడు. మంచి వీరుడు, సూర్యుడు, వేదాంగ విదుడు, ధర్మాన్ని పాలించేటటువంటి వాడు. ఇవన్నీ కూడా ఉన్నాయి, మంచి లక్షణాలన్నీ ఉన్నాయి. ఆ రాజుగారికి ఓ తమ్ముడు ఉన్నాడు. అతడి పేరు మహాసేనుడు. ఈ తమ్ముడు కూడా చాలా మంచివాడే. రాముడికి లక్ష్మణుడు ఎలాంటి వాడో ఈ సుషేణుడికి మహాసేనుడు అలాంటి వాడు. అంత మంచివాడు. అన్నగారి మాట ఎప్పుడూ కూడా దవదాటడు. ఈ సుషేణుడు, ఈ మహారాజు ప్రజలందరినీ కూడా కన్నబిడ్డలాగా పరిపాలిస్తూ ఉన్నాడు. చాలా సుఖంగా సాగుతూ ఉన్నది ఈ రాజ్యపాలన. ఇలా సాగుతూ ఉన్నటువంటి ఈ కాలంలో ఒకసారి ఈ సుషేణ మహారాజు అశ్వమేధ యాగం చేయాలి అనుకున్నాడు. సరే అనుకోవటమే తడవుగా ఒక అశ్వాన్ని తీసుకొచ్చారు. గతంలోనే చెప్పాం మనం, ఈ రాజు వేదాంగ విదుడు, తత్వవేత్త, అంతేకాదు మహావీరుడు, సూర్యుడు, ఇవి కూడా ఉన్నాయి, ఈ లక్షణాలు కూడా ఉన్నాయి. చాలా గొప్పవాడు. కాబట్టి అశ్వమేధం చేద్దాము అనుకున్నాడు. ఒక అశ్వాన్ని తీసుకొచ్చారు. అశ్వాన్ని యథావిధిగా తంతంతా కూడా పూర్తి చేసి అశ్వాన్ని వదిలిపెట్టారు. మరి అశ్వం దాని ఇష్టం వచ్చినట్టు పోతుంది కదా. అశ్వానికి రక్షకులుగా ఎవరెడతారు? రాజుగారి యొక్క కుమారులు బయలుదేరారు. రాకుమారులు అంటే వీళ్ళేం సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు, వీళ్ళు కూడా చాలా గొప్పవాళ్లే. రాకుమారులు కూడా చాలా గొప్పవాళ్లే, మహావీరులు వాళ్ళందరూ కూడా. వాళ్ళు ఈ గుర్రం వెనకాల బయలుదేరారు. ఆ గుర్రం అలా దాని ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ ఉంది. ఆ గుర్రం వెనకాలే వీళ్లు పోతూ ఉన్నారు. ఇలా పోతూ పోతూ ఆ గుర్రం ఆ ప్రాంతాల్లో ప్రవహిస్తూ ఉన్నటువంటి ఇరావతి నదీ ప్రాంతానికి వెళ్ళింది. అక్కడ
ఆ ఇరావతి నదీ ప్రాంతంలో తంగణుడు అనేటటువంటి ఒక మహర్షి ఈయన ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఈయన నిజంగా చెప్పాలంటే ఈయన రాజర్షి. సరే, ఈయన తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆ ఆశ్రమం ప్రాంతం నుంచి, ఆ పక్కల నుంచి ఈ గుర్రం అనేది అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నది. రాకుమారులు దాని వెనకాల వెళ్ళిపోయారు. ఆశ్రమం దగ్గరికి వెళ్ళటం గాని, ఆశ్రమంలోకి వెళ్లి ఆ మహర్షికి నమస్కారం చేయటం గాని ఇలాంటివేం చేయలే. వాళ్ళు అలా వెళ్ళిపోయారు. మహర్షి ధ్యానంలో ఉన్నాడు కాబట్టి ఆయనేం పట్టించుకోవాలా, ఆయన సమాధి స్థితిలో ఉన్నాడు. కానీ ఈ తంగణ మహర్షికి ఒక కుమారుడు ఉన్నాడు. అతను చూశాడు, వీళ్ళెవరో రాజులు ఈ పక్కని పోతూ ఉన్నారు, పోతూ మా నాన్నని చూసి కూడా వీళ్ళేమి నమస్కారం చేయలేదు, అంటే మా తండ్రి గారిని అవమానిస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళ సంగతి ఏదో చూడాలి అనుకున్నాడు. అతడికి వెంటనే కోపం వచ్చేసింది. ఆ గుర్రాన్ని కాస్త ఎత్తుకుపోయాడు. ఇక్కడ ఒక్క క్షణం ఆగండి. ఈ రాకుమారులు చేసినటువంటి అపరాధం ఏమిటి? ఈ తంగనుడు అనేటటువంటి మహర్షి యొక్క ఆశ్రమం పక్క నుంచి ఈ గుర్రం వెడుతూ ఉన్నది. ఆశ్రమంలోకే వెళ్ళలేదు. ఆ ఆశ్రమం మీదుగా వెడుతూ ఉన్నటువంటి రాకుమారులు ఆశ్రమంలోకి వెళ్లి మునికి ఈ మహర్షికి నమస్కారం చేయలే. ఇదే తప్పు. మనం ఎప్పుడైనా సరే మనం ఆ ప్రాంతం నుంచి మన దోవగుండానే మనం వెడుతూ ఉన్నాం, నిజమే. కానీ ఆ ప్రాంతంలో గొప్పవాళ్ళు చాలా మంది ఉంటారు. మనం ఎప్పుడైనా సరే, ఉదాహరణకు చిన్న ఉదాహరణ తీసుకోండి. తిరుపతి మీదుగా వెడుతూ ఉన్నాము అనుకోండి. తిరుపతి మీదుగా వెడుతూ ఉన్నప్పుడు మనం అక్కడ ఆగి, అక్కడ ఉన్నటువంటి ఆ స్వామిని, వెంకటేశ్వర స్వామికి, ఆయనకి వెళ్లి నమస్కారం చేసి ఆయన్ని దర్శించుకుని అప్పుడు మనం వెళ్లటం అనేది ఇది మనం చేయవలసిన పని. ఇది ఎట్లా కుదురుతుందండి? నేను ఏదో రైల్లో పోతూ ఉన్నాను, 10 నిమిషాల రైలు తిరుపతి స్టేషన్లో ఆగింది, అంతే కదా, మరి నేను దిగి ఆలయానికి వెళ్ళాలి అంటే ఇవన్నీ జరగని పనులు కదా. నిజమే, నువ్వేం చేయక్కర్లేదు. ఇక్కడి నుంచే నువ్వు నమస్కారం పెట్టు. స్వామి, నేను రాలేకపోతూ ఉన్నాను, అవసరమైనటువంటి పని మీద వెళ్ళిపోతూ ఉన్నాను, నేను నన్ను క్షమించు అని ఇక్కడి నుంచే నువ్వు నమస్కారం చేయి, చాలు. నీ నమస్కారం ఆయన స్వీకరిస్తాడు. ఇలాగే అక్కడ ఉన్నటువంటి గొప్పవాళ్ళైనటువంటి వాళ్ళు, పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళు ఎవరైనా కనుక ఉన్నట్లయితే, పండితులైనా సరే, వాళ్ళని కూడా మనం దర్శించి వెళ్లవలసిందే. ఇది శాస్త్రం. అలా దర్శించకుండా గనక వెళ్ళినట్లయితే వాళ్ళ కోపం వస్తుంది. ఒక్కొక్కసారి వాళ్ళు గొప్పవాళ్ళైతే వాళ్ళకి కోపం రాకపోవచ్చు, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళకి కోపం వస్తుంది. అది కూడా మనకి ప్రమాదమే. ఇప్పుడు జరిగింది అదే. కాబట్టి మనం వెడుతూ ఉన్నప్పుడు మన మనసులో అయినా సరే, స్వామి నన్ను రక్షించు, నీ దగ్గరికి రాలేకపోయాను అని కనుక మనం ఒక నమస్కారం పెట్టినట్లయితే ఆ పక్కన ఉన్నటువంటి శక్తులన్నీ కూడా ముందు శాంతిస్తాయి. మన నమస్కారం వాళ్ళు స్వీకరిస్తారు. ఇటువంటి పని మాత్రం మనం తప్పనిసరిగా చేయాలి. మీరు కూడా ఎప్పుడైనా ఇటువంటి అవకాశం గనక వచ్చినట్లయితే, ఇటువంటి పరిస్థితి గనక ఎదురైనట్లయితే, మీరు ఆలయానికి వెళ్ళకపోయినా ఇక్కడి నుంచి ఓ నమస్కారం పెట్టేయండి, చాలు. అప్పుడు మనకేమీ దోషం ఉండదు. ఇప్పుడు ఈ రాకుమారులు ఆ పని చేయలే. దాంతో తంగణపుత్రుడికి కోపం వచ్చింది, ఈ మహర్షి యొక్క కుమారుడికి కోపం వచ్చింది. కోపం వచ్చి వీళ్ళ యొక్క యాగాశ్వాన్ని కాస్త ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోయి అక్కడ గండశీలము అని ఒక పెద్ద పర్వతం ఉంది, ఆ పర్వతంలో దాచేసాడు తీసుకెళ్లిపోయి. చూశారు ఈ రాకుమారులు, వాళ్ళు చాలా మహావీరులు, సైన్యాన్ని వెంటబెట్టుకుని వస్తూ ఉన్నారు ఈ అశ్వాన్ని రక్షించడం కోసం. వాళ్ళు కాస్త ఈ పర్వతాన్ని పగలగొట్టడానికి మొదలుపెట్టారు. సరే, పర్వతాన్ని పగలగొడుతూ ఉన్నారు అనేటటువంటి విషయం తెలియంగానే ఈ ఋషికుమారుడు ఆ పర్వతంలో నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఉన్నటువంటి సైనికులందరినీ కూడా చంపలు పారేశాడు. ఒక దెబ్బతో చంపేశాడు. ఈ రాకుమారులను తీసుకెళ్లిపోయి వీళ్లను కూడా ఆ పర్వతంలో బంధించేశాడు.
గండశైలంలో బంధించేశాడు. ఇక్కడ సైనికులు చాలా మంది చచ్చిపోయారు. చావగా మిగిలినటువంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళో ఇద్దరు ఉంటే వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్లి రాజుగారికి చెప్పారు, ఈ సుషేణుడికి, మహారాజా, ఈ ఇరావతి నదీ తీరంలో తంగణ మహర్షి ఆశ్రమం ఉంది. ఆ మహర్షి ఆశ్రమం దగ్గర ఆయన కుమారుడేమో మన గుర్రాన్ని ఎత్తుకుపోయాడు. రాకుమారులతో సహా ఆ అశ్వాన్ని అక్కడ బంధించాడు అని చెప్పారు. సరే, ఇప్పుడు ఈ మహారాజు తన తమ్ముడైనటువంటి ఈ మహాసేనుడిని పిలిచాడు. నైనా మహాసేన, మహర్షులు సామాన్యమైనటువంటి వాళ్ళు కాదయ్యా, వాళ్ళ శక్తిని మనం తెలుసుకోలేం. దేవతలకు కూడా మించినటువంటి శక్తి ఉంటుంది వీళ్ళ దగ్గర. కాబట్టి మహర్షుల్ని ఎప్పుడూ కూడా అవమానించకూడదు. ఈ విషయం గుర్తుపెట్టుకో. ముందు నువ్వు బయలుదేరి వెళ్ళు, తక్షణమే బయలుదేరి వెళ్ళు. నువ్వు వెళ్ళటమే ముందు ఆ మహర్షికి పాదాభివందనం చేయి, ఆయన్ని ప్రసన్నుని చేసుకో. ఆ యాగాశ్వాన్ని ముందు తీసుకునిరా. ఎందుకని అంటే ఇప్పుడు మనకి వసంత ఋతువు వచ్చేసింది. వసంత ఋతువు గనక దాటినట్లయితే ఇంకా యాగం చేయడానికి లేదు. మనం ఈ వసంత ఋతువులోనే ఈ యాగం అనేది పూర్తయిపోవాలి. కాబట్టి ఇది దాటినట్లయితే మళ్ళీ మనం యాగం చేయడానికి లేదు. మనం చేసినటువంటి ప్రయత్నం అంతా కూడా వ్యర్థమైపోతుంది. కాబట్టి నువ్వు వెళ్లి ఆ మహర్షిని ప్రసన్నుడిగా చేసుకుని మన యొక్క అశ్వాన్ని తీసుకురావాల్సింది అన్నాడు. సరేను అన్నాడు ఈ మహాసేనుడు. బయలుదేరాడు. తంగనుడి యొక్క ఆశ్రమానికి వచ్చాడు. ఈ మహర్షి ధ్యానంలో ఉన్నాడు, సమాధి స్థితిలో ఉన్నాడు. వెళ్లిపోయి మహర్షి యొక్క పాదాల మీద పడ్డాడు. మహర్షిలో ఏ రకమైనటువంటి చలనం కూడా లేదు. ఆయన సమాధిలో ఉన్నాడు. ఈయన ఈ మహారాజు మహాసేనుడు ఈ మహర్షిని పరిపరి విధాలా ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన్ని స్తోత్రం చేస్తూ ఉన్నాడు. ఆయన ఏమీ కళ్ళు తెరవలేదు, లేవలేదు. అసలు నిశ్చలంగా అట్లాగే కూర్చున్నాడు. కొయ్య ముక్కలాగా కూర్చున్నాడు. ఓ బండలాగా ఉన్నాడు. రాతి బండలే కూర్చుని ఉన్నాడు. కదల్లేదు, మెదల్లేదు. కానీ ఈ మహర్షి కుమారుడు, ఇందాక గుర్రం ఎత్తుకెళ్ళినటువంటి ఆయన చూస్తూ ఉన్నాడు ఇదంతా ఆశ్రమంలో నుంచి. ఆయన వచ్చాడు ఈ మహాసేనుడి దగ్గరికి. మహారాజా, నా తండ్రి ఇక్కడ సమాధి స్థితిలో ఉన్నాడు. ఆయన ఈ సమాధి స్థితిలో మొత్తం 12 సంవత్సరాలు ఉంటాను అని చెప్పేసి చెప్పాడు. ఇప్పటికి 5 సంవత్సరాలు పూర్తయింది. ఇంకా 7 సంవత్సరాల పాటు ఆయన సమాధి స్థితిలోనే ఉంటాడు, లేవడు. కాబట్టి నువ్వు ఆయన్ని ఎంత శుచి చేసినా, ఎంత మొరబెట్టుకున్నా ఉపయోగం ఏం లేదు. నీకేం కావాలో నాకు చెప్పు. నా తండ్రికి ఉన్నటువంటి శక్తి, అంత శక్తి నాకు కూడా ఉంది. నేను చిన్నవాడినే అయినప్పటికీ నాకు కూడా అంత శక్తి ఉంది. నీకేం కావాలో నాకు గనక చెప్పినట్లయితే నేను నీకు ఆ పని చేసి పెడతాను అన్నాడు. విన్నాడు ఈ మహాసేనుడు. ఓ ఋషికుమారా, నువ్వు గనక నిజంగా అంత గొప్పవాడివైతే, నా కోరిక తీర్చాలి అనేటటువంటి ఉద్దేశ్యమే గనక నీకున్నట్లయితే, నేను నీ తండ్రితో మాట్లాడాలి అని అనుకుంటూ ఉన్నాను. కాబట్టి నీ తండ్రి నాతో మాట్లాడించు అన్నాడు. మునిపుత్రుడు చెప్పాడు, మహారాజా, ఇదేం జరిగే పని కాదు. అసాధ్యమైనటువంటి కోరిక కోరేవు నువ్వు. నేను ఇందాకే చెప్పాను నీకు, ఇంకా 7 సంవత్సరాల దాకా నా తండ్రి సమాధి స్థితిలోనే ఉంటాడు అని. సరే, అయినప్పటికీ నేను నీకు మాటిచ్చాను, నీ కోరిక తీరుస్తాను అని మాటిచ్చాను నీకు. కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తాను, నువ్వు కొంచెం సేపు ఇక్కడే ఉండవలసింది అని చెప్పి తన శరీరాన్ని వదిలిపెట్టి సూక్ష్మ శరీరాన్ని బయటికి తీసుకొచ్చి ఆ సూక్ష్మ శరీరంతో తండ్రి యొక్క ముక్కు రంధ్రాల ద్వారా తండ్రిలో ప్రవేశించి, ఈ తండ్రి ఇప్పుడెక్కడున్నాడు? సమాధి స్థితిలో ఉన్నాడు. నిర్వికల్పమైనటువంటి సమాధిలో ఉన్నాడు. అంటే ఆ సహస్రదళ పద్మం దగ్గర అక్కడ ఉన్నది ఆయన యొక్క ఆత్మంతా. కాబట్టి ఇప్పుడు ఈ తంగణ పుత్రుడు, ఆ ఋషి యొక్క కుమారుడు, ఈయన ముక్కు ద్వారా ఆయన లోపల ప్రవేశించి ఈ నాడీ మండలాన్ని పట్టుకుని అక్కడి దాకా వెళ్లి ఆ తండ్రితో ఒకటి చెప్పాడు, తండ్రి నీతో మాట్లాడటానికి
ఈ రాజుగారు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు కాబట్టి నువ్వు సమాధి స్థితి వదిలిపెట్టి ఒక్కసారి నువ్వు ఈ లోకంలోకి రావాల్సింది అన్నాడు. ఈ వర్తమానం అందుకున్నటువంటి ఈ మహర్షి సమాధి స్థితిని చాలిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ తంగనపుత్రుడు ఈ ఋషికుమారుడు మళ్లీ ఈ ముక్కురంధ్రం గుండా బయటకు వచ్చేశాడు. కుమారుడు ముక్కురంధ్రం గుండా బయటకు వచ్చే సమయానికే తండ్రి సమాధి స్థితిలోంచి లేచాడు. లేచి ఎదురుకుండా ఉన్నటువంటి ఈ రాజును చూశాడు. ఏమిటయ్యా ఇదంతాను, అసలు నువ్వెవరు? ఈ రాజుగారు ఈ మహాసేనుడేమో ఈ మహర్షిని పరిపరి విధాలా స్తుతి చేస్తూ ఉన్నాడు. నువ్వు నన్ను ప్రార్థిస్తూ ఉన్నావేంటి? నీకేం కావాలి? అసలు నువ్వెవరు? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఇలా అడిగాడు. ఈ మహాసేనుడేం మాట్లాడలా. సరే, జరిగినటువంటి విషయం అంతా కూడా ఈ తంగనుడు ఈ మహర్షి తన యొక్క దివ్య దృష్టి ద్వారా యోగ దృష్టి ద్వారా తెలుసుకున్నాడు. అలా తెలుసుకుని ఇప్పుడు కుమారుణ్ణి పిలిచాడు. నాయనా కుమారా, నువ్వు చాలా పొరపాటు చేశావయ్యా. మహారాజు దేశాన్ని రక్షించేటటువంటి వాడు. ఆయనకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు మనం కలగజేయకూడదు. చేతనైతే సహాయం చేయాలి. అందులో ఆయన యాగం చేస్తూ ఉన్నాడు. యాగానికి అడ్డం పడేటటువంటి లక్షణం ఎవరిది? రాక్షసులది. మనం రాక్షసులం కాదు. మనం తపస్సు చేసుకునేటటువంటి వాళ్ళం. యజ్ఞాలు, యాగాలు, క్రతువులు వీటన్నింటినీ కూడా ప్రోత్సహించటం అనేది మన యొక్క పని. మరి రాజు ఇప్పుడు యాగం చేస్తూ ఉంటే ఆ యాగానికి ఆటంకం కల్పించటం అనేది మనం చేయవలసినటువంటి పని కాదు. కాబట్టి నువ్వు వెళ్లి తక్షణమే నువ్వు దాచేసినటువంటి ఆ అశ్వాన్ని, రాకుమారుల్ని అందరినీ కూడా వదిలిపెట్టవలసింది, వాళ్ళకి ఇచ్చేసేయి అన్నాడు. తండ్రి యొక్క మాటను శిరసావహించినటువంటి వాడే ఈ తంగనపుత్రుడు వెంటనే సూక్ష్మ రూపంతో గండశైలంలో ప్రవేశించి తాను దాచిపెట్టినటువంటి ఆ గుర్రాన్ని, రాకుమారుల్ని అందరినీ కూడా వదిలిపెట్టేశాడు. ఈ మహాసేనుడికి తీసుకొచ్చి అప్పగించేశాడు. ఇక ఇప్పుడు చూడండి, అంటే గతంలో ఈయన కోపం వచ్చింది కదా ఈ తంగనపుత్రుడికి, ఇప్పుడు ఆ కోపం కాస్తా పోయింది. మామూలుగా వాళ్ళని తీసుకొచ్చి ఈ మహారాజుకు అప్పగించేశాడు. ఈ మహాసేనుడికి చాలా ఆశ్చర్యం వేసింది. ఈ రాకుమారులను చూశాడు. రాకుమారులారా, మీరు ఈ గుర్రాన్ని తీసుకుని మన రాజ్యానికి వెళ్లిపోండి, మీ తండ్రితో యాగం అనేది పూర్తి చేయించండి అన్నాడు. సరే, వాళ్ళ గుర్రాన్ని వెంట పెట్టుకుని వెళ్లిపోయారు. ఈ మహాసేనుడు మాత్రం ఇక్కడ ఉండిపోయాడు. ఈ తంగనుడి యొక్క కుమారుడికి, మహర్షి యొక్క కుమారుడికి 2 చేతులు అయితే నమస్కారం చేసి ఇప్పుడు అడుగుతూ ఉన్నాడు. ఓ మునికుమారా, నువ్వు చాలా గొప్పవాడివి. ఇదేమో పెద్ద పర్వతం. నువ్వు ఈ గుర్రాలని, ఈ రాకుమారుల్ని వీళ్ళందరినీ తీసుకెళ్లి ఏమాత్రమూ మనం ప్రవేశించడానికి వీలు లేనటువంటిది ఒక పెద్ద రాళ్ల కుప్పైనటువంటి ఈ పర్వతంలో వీళ్ళని ఎట్లా దాచావు నువ్వు? ఆ పర్వతంలో వాళ్ళు ఎలా ఉండగలిగారు? ఇది నాకు అనుమానంగా ఉన్నదయా, నా అనుమానాన్ని నివృత్తి చేయవలసింది అన్నాడు. ఈ మాట వినేటప్పటికీ ఇప్పుడు తంగనుడే చెప్తూ ఉన్నాడు. ఈ మాట విన్నాడు తంగనుడు, మహర్షి కూడా విన్నాడు. మహర్షి సమాధానం చెప్తున్నాడు. రాజా, పూర్వకాలంలో నేను కూడా ఒక మహారాజునే. అందుకే చెప్పాం తంగనుడు అనేటటువంటి వాడు రాజర్షి అని. నేను కూడా ఒక మహారాజునే. చాలా పెద్ద సామ్రాజ్యాన్ని పరిపాలించాను నేను. ఆ ఈశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల ఆ త్రిపురాదేవి, ఈవిడ ఆత్మస్వరూపిణి, ఆవిడే పరమేశ్వరి అని చెప్పేసి నేను తెలుసుకున్నాను. ఈ జగత్తంతా ఆవరించి ఉన్నటువంటిది ఆ త్రిపురాదేవి అనేటటువంటి విషయాన్ని నేను తెలుసుకోగలిగాను.
లౌకికమైనటువంటి వ్యవహారాల మీద నాకేమో విరక్తి కలిగింది. నా కొడుకులకి రాజ్యాన్ని అప్పగించేశాను. అప్పగించేసి నేను ఈ అడవులకి బయలుదేరాను వానప్రస్థానికి. అప్పుడు నా భార్య కూడా నా వెనకాల వచ్చేసింది. మేమిద్దరం కూడా వచ్చి ఈ నదీ తీరంలో, ఈ ఇరావతి నదీ తీరంలో ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఉంటూ ఉన్నాం. ఇలా చాలా సంవత్సరాలు గడిచిపోయింది. నా భార్య నాకు అన్ని రకాలైనటువంటి సేవలు కూడా చేస్తూ ఉన్నది. అయితే ఇలా నాకు సేవలు చేస్తూ ఆవిడ కూడా జీవన్ముక్తి స్థితి పొందింది. అయితే ఇలా కాలం గడుస్తున్నది. ఒక రోజున, చూడవయ్యా మహారాజా, విధి చాలా బలీయమైనటువంటిది. జీవన్ముక్త స్థితి పొందినటువంటి నా భార్య కూడా ఒకనాడు కామవికారానికి లోనైంది. ఆ సమయంలో నేను సమాధిలో ఉన్నాను. ఆవిడ ఆవేశాన్ని ఆపుకోలేకపోయింది. మనస్సులోనే నాతో సంభోగం చెందినట్టుగా అలా ఊహించుకున్నది. దాంతో ఆవిడిగాస్త గర్భవతి అయింది. ఇదిగో ఈ కుమారుణ్ణి కని నా ఒళ్ళో పెట్టి ఆవిడిగాస్త బ్రహ్మలో ఐక్యమైపోయింది. ఈ శరీరాన్ని చాలించేసింది. నేను కళ్ళు తెరిచి నా ఒళ్ళో ఉన్నటువంటి ఈ బాలుణ్ణి చూశాను. నా భార్య కాస్త మోక్షం పొందింది అని తెలుసుకున్నాను. నేను ఈ బాలుణ్ణి నేనే పెంచి పెద్ద చేశాను. ఇతడికి విద్యలన్నీ నేర్పుతూ, నాయనా నేను కూడా ఒక రోజున రాజ్యం చేశాను, నేను మహారాజునే అని చెప్పాను. దాంతో నా కుమారుడికి కూడా రాజ్యం చేయాలి అనేటటువంటి కాంక్ష ఒకటి కలిగింది. నన్ను ప్రార్థించాడు. నేను యోగం అంతా కూడా అతనికి చెప్పాను. దాంతో అతను నిష్ణాతుడయ్యాడు. అంటే యోగశక్తి అనేది పూర్తిగా సంపాదించుకున్నాడు. తన యొక్క యోగశక్తితో ఇగో ఈ పక్కనే నీకు కనిపిస్తూ ఉన్నటువంటి ఈ గండశైలంలో ఒక లోకాన్నే సృష్టించాడు వీడు. సముద్రాల చేత ఆవరించబడినటువంటి ఒక పెద్ద లోకం ఈ గండశైలంలో ఉంది. నీ అన్నగారి యొక్క పరుని, ఆ యాగాశ్వాన్ని మొత్తం తీసుకెళ్లి ఆ లోకంలోనే బంధించాడు. ఇప్పుడు వాళ్ళందరినీ వదిలిపెట్టాడు. ఇదయ్యా జరిగినటువంటి సంగతి అని చెప్పాడు. అంటే ఆ మాటలు వినేటప్పటికీ ఈయన చాలా ఆశ్చర్యపోయాడు. ఓ మహర్షి, నువ్వు చెప్పింది చాలా ఆశ్చర్యంగా ఉన్నది. అసలు నీ కుమారుడు ఇంత చిన్నవాడు ఆయన లోకాన్ని సృష్టించడం ఏమిటయ్యా? అది ఎలా జరిగింది? అసలు ఆయన సృష్టించినటువంటి లోకం ఏమిటో, అది ఎలా ఉంటుందో నేను చూడాలి అని అనుకుంటూ ఉన్నాను. కాబట్టి దాన్ని చూసేటటువంటి భాగ్యం నాకు కలిగించవలసింది అన్నాడు. సరే, తంగణ మహర్షి తన కుమారుణ్ణి పిలిచాడు. నాయనా కుమారా, నువ్వు సృష్టించినటువంటి లోకాన్నంతా కూడా ఈ మహారాజుకి చూపించు అన్నాడు. అలా చెప్పి ఆయన మళ్లీ సమాధిలోకి వెళ్లిపోయాడు. సరే, ఈ మునిబాలకుడు ఈ మహాసేనుడు ఈ రాజును వెంటబెట్టుకుని గండశైలం దగ్గరికి వెళ్ళాడు. వెళ్లి తానేమో ఆ పర్వతంలో ప్రవేశించేశాడు. ప్రవేశించి, రాజా నువ్వు కూడా రావయ్యా అన్నాడు. పర్వతంలోకి రాజు ఎట్లా పెడతాడు? వెళ్లలేకపోయాడు. అతని వల్ల కాల. సరే, ఇప్పుడు మునికుమారుడు అక్కడి నుంచే మళ్లీ పిలిచాడు. రాజు వెళ్లలేకపోయాడు. ఇప్పుడు ఆ కుమారుడే బయటికి వచ్చి, రాజా నువ్వు యోగివి కాదు, నీ యోగంలో ప్రవేశం అనేది లేదు, అందుకని నువ్వు ఈ పర్వతంలో ప్రవేశించలేకపోయినావు. యోగసిద్ధి లేనటువంటి వాళ్ళు వీటిల్లో ప్రవేశించలేరు. అయినా నా తండ్రి గారి ఆజ్ఞ కదా నేను నెరవేరుస్తూ ఉన్నది. నేను ఈ పర్వతంలోకి తీసుకెళ్తాను, రావాల్సింది అన్నాడు. అలా చెప్పి దగ్గరలో ఉన్నటువంటి ఒక చెట్టు దగ్గరికి తీసుకెళ్లాడు. ఆ చెట్టుకి పెద్ద తొర్ర ఒకటి ఉంది. రాజా, నీ శరీరాన్ని ఈ చెట్టు తొర్రలో వదిలిపెట్టి సూక్ష్మ శరీరంతో బయలుదేరి నా వెంట రా అన్నాడు.
ఆ మాటలు వినేటప్పటికి రాజుగారు అన్నాడు, మునికుమారా, నువ్వు చెప్పింది చాలా గొప్పగా ఉంది. శరీరాన్ని వదిలిపెట్టి బయటకు వచ్చేటటువంటి శక్తి నాకేం లేదు. ఈ శరీరాన్ని ఎలా వదిలిపెట్టాలో నాకు తెలీదు. ఒకవేళ బలాత్కారంగా శరీరాన్ని గనక వదిలిపెడితే నేను చచ్చూరుకుంటాను. కాబట్టి ఆ విధానం ఏమిటో నువ్వే చెప్పు అన్నాడు. సరే, ఇప్పుడు ఈ మునికుమారుడు చెప్తూ ఉన్నాడు, నీ యోగం తెలియదయ్యా రాజా, నీకు యోగం తెలియకపోవడం చేత ఇటువంటి పరిస్థితి ఎదురైంది. సరే, నువ్వు కళ్ళు మూసుకో అన్నాడు. రాజుగారు కళ్ళు మూసుకున్నాడు. మునికుమారుడు సూక్ష్మరూపం ధరించి ఈ రాజుగారిలో ప్రవేశించాడు. అతని యొక్క లింగ శరీరాన్ని ఆకర్షించాడు. ఈ స్థూల శరీరాన్నేమో అక్కడ ఉన్నటువంటి ఆ చెట్టు త్వరలో అట్టిపెట్టాడు. ఇక్కడ ఈ రాజుగారి యొక్క సూక్ష్మ శరీరాన్ని మాత్రం తనతో తీసుకుని వచ్చేశాడు. ఇప్పుడు ఈ మునికుమారుడు తన యొక్క సంకల్ప బలంతో ఒక పెద్ద పట్టణాన్ని సృష్టించాడు, ఓ లోకాన్నే సృష్టించాడు అని చెప్పాం కదా. ఈ పర్వతంలో ఆ పర్వతంలోకి ప్రవేశించాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు రాజుగారికి చెప్పాడు. అప్పుడు వచ్చేటప్పటికి రాజుగారి యొక్క స్థితి ఎట్లా ఉంది? రాజుగారిని తన యొక్క 2 చేతులతోనూ పైకి పట్టుకుని తీసుకొచ్చాడు ఈ పర్వతంలోకి. అదంతా కూడా ఒక పెద్ద లోకం కనిపిస్తూ ఉన్నది. చాలా ఎత్తులో ఉన్నాడు ఈ మహారాజు. రాజుగారు చాలా భయపడ్డాడు. ఓ మునికుమారా, నన్ను వదిలిపెట్టేవయ్యా, నేను కాస్త కింద పడి చచ్చూరుకుంటాను, నువ్వు చాలా జాగ్రత్తగా పట్టుకో అన్నాడు. ఈ మునికుమారుడు చిన్న నవ్వు నవ్వి, రాజా, నీకేం భయం లేదు, నువ్వు చుట్టూ చూడు, చాలా ధైర్యం తెచ్చుకో. ముందసలు ఈ పర్వతంలో ఉన్నటువంటి లోకం ఎలా ఉన్నదో అన్ని వైపులకి కూడా చాలా జాగ్రత్తగా పరికించి చూడు అన్నాడు. మునికుమారుడు యొక్క మాటలు విన్నటువంటి రాజుగారు ధైర్యం తెచ్చుకున్నాడు. అన్ని వైపులకి చూస్తూ ఉన్నాడు. పైన ఆకాశం కనిపిస్తూ ఉన్నది, నక్షత్రాలు కనిపిస్తూ ఉన్నాయి. కిందికి చూశాడు, తెల్లని చంద్రమండలం కనిపిస్తూ ఉన్నది. పైనుంచి కిందికి చంద్రమండలం దగ్గరికి వచ్చేప్పటికి శరీరం అంతా కూడా చల్లబడిపోయింది. మంచుతో ముద్దయిపోయింది. ఆ చల్లదనానికి ముద్దుబారిపోతూ ఉన్నది. ఈ మునికుమారుడే ఆ స్థితి నుంచి రక్షించాడు మళ్లీ ఈ మహారాజును, లేకపోతే చచ్చిపోతాడు. అక్కడి నుంచి యువతలకు వస్తూ ఉన్నాడు. సూర్యలోకం కనిపిస్తూ ఉన్నది. సూర్యుడి యొక్క వేడికి ఈ రాజుగారి యొక్క శరీరం కాస్త ఉడికిపోతూ ఉన్నది. మళ్లీ ఈ మునికుమారుడే ఇతన్ని రక్షించాడు. ఇలా రక్షించి ఆ లోకమంతా కూడా తిప్పి చూపించాడు. ఇప్పుడు ఈ రాజు అయినటువంటి ఈ మహాసేనుడు ఈ మునికుమారుడితో కలిసి ఈ లోకమంతా తిరిగి చూశాడు. హిమాలయ శిఖరాల మీదకి వెళ్లాడు. ఇవన్నీ చూపించిన తర్వాత ఇప్పుడు ఈ మునిబాలకుడు అంటూ ఉన్నాడు, రాజా, నీకు నేను దివ్య దృష్టిని ప్రసాదిస్తూ ఉన్నాను. ఇంకా ఇక్కడి నుంచి నీకు కనిపించనటువంటి లోకాలు అనేకం ఉన్నాయి, అవి కూడా చూడు అన్నాడు. అప్పుడు ఆ దివ్య దృష్టి సహాయంతో ఈ మహారాజు గారు లోకాలోక పర్వతాన్ని కూడా చూడగలిగాడు. అన్నింటికీ అవతల ఉండేటటువంటిది లోకాలోక పర్వతము అని మనం చెప్పుకున్నాం చూడండి. అదంతా కూడా గుండ్రంగా ఉంది. దానికి బయటంతా కటిక చీకటి, లోపల బంగారమయమైనటువంటి భూమి. అక్కడి నుంచి చూస్తూ ఉన్నాడు. 7 సముద్రాలు కనిపిస్తూ ఉన్నాయి, నదులన్నీ కనిపిస్తూ ఉన్నాయి, కొండలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. 14 భువనాలు కూడా అతనికి కంటి ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఇంద్రాయ దేవతలు, దైత్యులు, మానవులు, రాక్షసులు, యక్షులు, కిన్నెరలు, కింపురుషులు అందరూ కూడా అక్కడ కనిపిస్తూనే ఉన్నారు. అక్కడ సర్వలోకాలను కూడా సృష్టించి పోషించి సంహారం చేయటం కోసము అని ఈ ముని బాలకుడే బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు ఈ త్రిమూర్తుల ఈ రూపాల్లో కనిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఈ లోకాన్ని రక్షించడం కోసం, సృష్టించడం కోసం బ్రహ్మగా ఆ ముని బాలకుడే ఉన్నాడు. రక్షించడం కోసం విష్ణువుగా ముని బాలకుడే ఉన్నాడు. లయకారకుడిగా మళ్లీ ఆ ముని బాలకుడే అక్కడ కనిపిస్తూ ఉన్నాడు. ఈ ముని బాలకుడే ఇంకో రూపంలో ఈ భూలోకానికి సార్వభౌముడై పరిపాలిస్తూ ఉన్నాడు, అక్కడ ఉన్నటువంటి ఆ లోకాన్ని.
ఈ మునికుమారుడు యొక్క అద్భుతమైనటువంటి ఈ యోగ శక్తిని చూశాడు ఈ మహారాజు. ఆశ్చర్యపోయాడు. సామాన్యమైనటువంటి విషయం కాదు. బయట జగత్తు ఎంతైతే కనిపిస్తూ ఉన్నదో ఇంత జగత్తుని ఈ ముని బాలకుడు ఈ గండశైలంలో సృష్టించాడు. తాను సృష్టించినటువంటి జగత్తుకి తానే బ్రహ్మ, తానే విష్ణువు, తానే రుద్రుడు, తానే ఆ లోకాలను పరిపాలిస్తూ ఉన్నాడు. చాలా ఆశ్చర్యపోయాడు ఈ మహారాజు. ఇప్పుడు మునిపుత్రుడు చెప్తూ ఉన్నాడు, రాజా, మనం ఈ లోకాలని చూడటం మొదలుపెట్టి ఇప్పటికి 600 కోట్ల సంవత్సరాలు అయిపోయిందయ్యా అన్నాడు. సామాన్యంగా కాదు, 600 కోట్ల సంవత్సరాలైంది. ఇక్కడి కాలమానం ప్రకారం ఇది ఒక రోజు. నీ లెక్కలో అంటే మన లెక్కలో మనకేమో 600 కోట్ల సంవత్సరాలు. ఇక ఇక్కడికి బయలుదేరి మనం మన తండ్రి గారు ఉన్నటువంటి ఆ ఆశ్రమానికి వెళదాము అన్నాడు. అంటే ఆ ఇరావతి నది తీరంలో ఆ పర్ణశాల ఉంది కదా, ఆ పర్ణశాల ఆశ్రమానికి వెళదాము అన్నాడు. సరే, అయితే ఎలాగైతే లోపలికి వెళ్ళాడో అదే విధంగా ఈ మహారాజును మళ్లీ బయటికి తీసుకొచ్చేశాడు ఈ తంగణ పుత్రుడైనటువంటి ఈ ముని బాలకుడు. ఈ విధంగా ముని బాలకుడు సృష్టించినటువంటి ఈ లోకాన్నంతటినీ కూడా చూశాడు ఈ మహారాజైనటువంటి ఈ మహాసేనుడు. దీంతో మనకి త్రిపుర రహస్యంలో 12వ అధ్యాయం పూర్తయింది.